ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. అక్టోబర్ 4. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనెను. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 7లో దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యెను. దేవుని ఆరాధించుటెట్లో అబ్రహాము నేర్చుకొనుచుండెను. మొదటిలో అతడు దేవునికి విధేయుడై సమస్తమును విడిచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుటెట్లో నేర్పించెను. అతనిని నీతిమంతునిగా చేయుటకు అతనికి బదులు ఎవరైనా చనిపోవలెనను సామాన్య పాఠమును బలిపీఠము ద్వారా అతడు నేర్చుకొనుచుండెను. మనంతట మనమే అనగా మన సొంత ప్రయాసము ప్రయత్నముల ద్వారా మనలో ఒక్కరమైనను నీతిమంతులము కాలేము. ప్రజలు అంధకారములో నిలిచి ఉండుటకు కారణము వారు తమ సొంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగుటకు యత్నించుట. మనలను నీతిమంతులుగా చేయుటకు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా మరణించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును అర్పణను బలిపీఠము చూపించుచున్నది. మనము దేవుని ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకుందామో అంత ఎక్కువగా మనలను నీతిమంతులుగా చేయుటకు మన నిమిత్తం మరణించుటలో ఎంత గొప్ప క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చినో గుర్తించగలము. అట్టి గ్రహింపు మనలను ఎక్కువైన కృతజ్ఞులుగా చేసి మన పూర్ణ హృదయముతో ఆరాధించుటకు సహాయపడును. మనము తిరిగి జన్మించినప్పుడు దేవతలము కాలేదు. మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలెను. మన యొక్క శరీరములు మంటి శరీరములుగానే నిలిచియుండును. మరియు మనము పరీక్షలు, దుఃఖము, బాధలు, రోగములు, అనేక విధములకు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును. అయినను దేవుడు అన్ని సమయములలో మనలను కాపాడుచుండుటను కనుగొనగలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, కీర్తనలు 24వ అధ్యాయం 7వ వచనం. మనము మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయములలో, వేదనలలో, పరీక్షలలో నున్నప్పుడు మనలను ఏ విధముగా కాపాడవలెనో ప్రభు ఎరుగునని జ్ఞాపకం ఉంచుకొనవలెను. భయము మూలముగా అబ్రహాము ఒక అబద్ధము లేక సగము అబద్ధమును చెప్పెను. అతడు శారాను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పెను. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనం. ఒక విధముగా ఆమె అతని సహోదరియే. ఒక నూతన మార్గ ఆరంభంలోనున్నప్పుడు అనేక సార్లు భయములతో నిండి ఉందము. కానీ ప్రభు తన కృపా కనికరములతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించును. మనము ఆయనకు నమ్మకముగా నుండి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడవలెను. అప్పుడు ఆత్మీయ జీవితములోను విశ్వాసములోను అడుగడుగునా ఎదుగుదల గమనించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.